ఉదయకాల వేళలో మనం చేరవచ్చున్నాం వ్యవసాయానికి. మరి మన మధ్యలో ఉన్నటువంటి రూపస్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, మరొకసారి ప్రభా మమ్మల్ని గతించిన రాత్రంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మంచి విశ్రాంతిని అనుగ్రహించి మరియు ప్రభా ప్రాతకాల సమయంలోనే ఆయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో ఈ విధంగా ప్రభా జూమ్ యాప్ ద్వారా ప్రభా మేము నాయన తండ్రి మీ బిడ్డలముగా మేము కలుసుకోవటానికి సహవాసం చేయటానికి ఆయన మిమ్మల్ని గురించిన కీర్తనలు ప్రభా తండ్రి కీర్తించటానికి ప్రభా తండ్రి మీ యొక్క వాక్యమును ప్రభా తండ్రి వినటానికి మా జీవితాల్లో మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క అనుదిన ధ్యానాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి, ఎంతో భారముతో నాయన ప్రభా ఈ యొక్క పరిచర్యను ప్రారంభించి నిరాటంకంగా కొనసాగించడానికి మీరు కృప చూపుతున్నందుకై ప్రభా తండ్రి, బనభాసన కొరకై ఈ సేవకులు ప్రభా తండ్రి ఆశీర్వదించని ఆయన కుటుంబమును ప్రభా సంఘమును మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. సహకరిస్తున్నటువంటి ప్రభా సహోదర సహోదరులందరినీ ప్రభా మీరు దీవించండి. బాధ్యత కలిగిన సహోదరులను ప్రభా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా పాడబోయే పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ప్రేమగల తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి జాన్లీ గారిని ప్రభా తండ్రి ఆయన సేవకులు నైనా ప్రభా దైవజనులు మా మధ్యలో నైనా పరిశుద్ధాత్మని గురించినటువంటి నైనా తండ్రి మూల పాఠములను మీరు మాకు నేర్పుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి, మేము వినటం మాత్రం కాకుండా ప్రభా తండ్రి మా హృదయాలలో ప్రభా తండ్రి మేము ఒప్పింపబడిన వారమై ప్రభా తండ్రి మా యొక్క జీవితాల్లో ప్రభా తండ్రి సరైన అవగాహన కలిగి మేము జీవించటానికి మీ మహిమార్థమై ప్రభా తండ్రి నైనా తండ్రికి ఎలాగో ప్రార్థన చేయాలో ప్రభా తండ్రి ఈ త్రిత్వాన్ని ప్రభా ఏ విధంగా అర్థం చేసుకోవాలో తండ్రి నాయన ఇవన్నీ కూడా ప్రభా మీరు మాకు ఎంతగానో ప్రభా తండ్రి మీ యొక్క లేఖనానుసారంగా మీరు మాకు బోధిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినాన కూడా ప్రభా మీరు తండ్రి నైనా మీ దాస్తులు మీరు బలపరిచి నేను మీ యొక్క ఆత్మ ద్వారా తను మాట్లాడబోతుండగా ప్రభా తన హృదయంలో మీరు ఇచ్చినటువంటి భారమును బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. నేను మేము నాయన వినుచున్నప్పుడు ప్రభా తండ్రి జాగ్రత్తగా వినటానికి వాటిని మా హృదయంలో భద్రపరచుకోవటానికి మా జీవితాల్లో అన్వయించుకోవటానికి మీ సహాయం దయచేయమని ఆది మొదలుకొని అంతం వరకు ఈ యొక్క ప్రభాతని మార్నింగ్ కాన్ఫరెన్స్ ను మీ మహిమార్థమై జరిగించుకుందరని అన్ని విషయాల్లో మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ పూజిస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో నిన్ను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది అన్న. ప్రభు నామమున ఉదయకాల కాన్ఫరెన్స్ తరఫున ప్రభు నామమున మీకు వందనాలు రూపస్ అన్న. ప్రభునందు ప్రియులారా, తిరుపతి నుండి పాల్ గారు పాట పాడతారు. అన్నగారు అన్న వందనాలన్నా. అన్నా వందనాలన్నా. పాట పాడండి అన్న. ఓకే. వచ్చిన చరణం. చేరొచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహింపరుస్తూ ఒక పాటను పాడుతున్నా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి,
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా. ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. వందనాలు, అందరికి వందనాలు. అలానా చక్కని పాట పాడినారు. ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాము. వందనాలు. ఉదయకాల ప్రభు సన్నిధిలో మరి సేవకులైనటువంటి వారు తమలూరు నుండి ఎలిషా బాబన్న ప్రార్థన చేస్తారు. అన్న వందనాలన్నా. ఎలిషా బాబన్న. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడు అయిన ప్రభువా మీకు వందనాలు. కనికరపూర్ణుడా, కరుణామయుడా, ఈ దినం మాకు నూతన దినాన్ని ఇచ్చారు. జూలై మాసం 9వ తేదీని ఈవిగా ఇచ్చారు. ప్రార్థనలో రూపస్సులను బలపరిచారు. మాట ద్వారా వాళ్ళను మీరు బలపరిచారు. జ్ఞాని అన్న మీ పక్షంగా ఇచ్చి మీ సందేశం తెలుసుకోవడానికి బలపరచమని మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నడిపిస్తున్న యేసుదాసులను బతుకుని స్తుతిస్తూ, ఈ దినం నాయన కరెక్ట్ అయిన వారందరూ ఆత్మీయ జీవితాలు జీవకరంగా ప్రోత్సాహకరంగా మీ చిత్త ప్రకారం నడవడానికి మూడు సిద్ధపరచు.
ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు జీవము గల నామములో ప్రార్థించి మీ మాటలు వినబోతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు సన్నిధి ఉదయకాల వేళ కాన్ఫరెన్స్ తరఫున సేవకులకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. లిషబాబునకు మరి మంచి సమయానికి మనం చేరి వచ్చాం. మన మధ్యలో రాజమండ్రి నుండి మరి జాన్లీ అన్న మరి పరిశుద్ధాత్మ గురించి ఆయనకు ఇచ్చినటువంటి భారము, మరి ఆయనకు ఇచ్చినటువంటి యొక్క వరము, మన పరిశుద్ధాత్మ గురించి చాలా సంగతులు వినుకుంటూ వస్తున్నాము. ఇది చాలా గొప్ప సంగతి. ఈ దినాలలో పరిశుద్ధాత్మ గురించి వివరణ అనేది చాలా మందికి మరి లేదు, మరి అవగాహన. అయినప్పటికీ ప్రభు మనకు ఆ సేవకులను మన మధ్యన ఉంచడం మనకు చాలా సంతోషమైన విషయం. పరిశుద్ధాత్మ గురించి ఎన్ని విషయాలు ఉన్నాయనేది ఇంకా కోరితే ప్రయోజనంలో కోరుతారు. మరి ప్రభు నామమున మీ అందరికి వందనాలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి జాన్లన్న గారు వాక్యం అందిస్తారు. అన్న వందనాలన్నా. వందనాలు. తెలుసు అన్న, వందనాలన్నా. ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో అందరికీ ప్రేమ వందనాలు. పరిశుద్ధాత్మను గురించిన సంగతులు మనం గత కొన్ని రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనము నేర్చుకుంటున్నాం. అలాగే కొంతమంది మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము రిఫ్రెష్ అవుతా ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి రెండు ఎక్స్ట్రీమ్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత క్రైస్తవ్యంలో. ఒకటి ఆయనను పూర్తిగా విస్మరించుట, మరొకటి పరిశుద్ధాత్ముడు అనే పేరున లేనిపోని సంగతులు కల్పించుట. రెండు తీవ్రమైనటువంటి పరిస్థితుల మధ్య నేటి క్రైస్తవ్యం ఉన్న కారణం చేత ఆయనను నిర్లక్ష్యం చేయకుండా ఎలాగున మనము ఈ సంగతులు గ్రహించాలో ఈ తరగతుల్లో మనము నేర్పించబడుతూ ఉన్నాం. దైవ త్రిత్వాన్ని మనం చూసాం. పరిశుద్ధాత్ముని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసాం. ఆయన దైవత్వాన్ని మనం చూసాం. సృష్టించటంలో ఆయన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. లేఖనాలు మనకు అందించటంలో పరిశుద్ధాత్మ ప్రేరణ మనం విన్నాం. పాత నిబంధన పరిశుద్ధులు ఎలాగున ఆత్మ చేత నింపబడ్డారో అక్కడక్కడ మన మధ్యలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆత్మ చేత ఎలా నింపబడ్డాడో నిన్నటి తరగతిలో మనం కొంత చూస్తూ వచ్చాం. ఆత్మ బాప్తిస్మము అంటే ఏమిటో మనం చాలా తరగతుల్లో మాటికి నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏమిటో మనం చూస్తూ వచ్చాం. ఏది పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదో అది కూడా మనం చూస్తూ వచ్చాం. అలా అయితే అభిషేకము, ముద్ర అనే విషయాలు కూడా కొంత మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వ్యక్తులలో పరిశుద్ధాత్మ పాత్ర, పాపిని రక్షణలోనికి తీసుకుని రావటంలో ఆయన ఎలాగు లేఖనాలు ఇచ్చాడో, ఎలాగున ఆయన ఒప్పిస్తూ ఉన్నాడో, ఎలాగున క్రొత్త జన్మ ఇస్తున్నాడో మనం వింటూ వచ్చాం. ఈ తరగతులన్నిటిలో మనం ఇలాగున ధ్యానం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ చాలా సంగతులు ఇంకా మనం ధ్యానం చేయాల్సి ఉంది. ఇవన్నిటినీ నేను చెప్పగలను అని కాదు, కానీ ఇవన్నీ ఒకదానిలో ఒకేసారి పూర్తి కావు. కానీ ప్రభు మనకిచ్చిన ప్రతి అవకాశంలో నుండి కూడా కొద్దిగా నెమ్మదిగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజు నింపుదల అనే దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది. పరిశుద్ధాత్మ నింపుదల. చూడండి, మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను.
మనము జాగ్రత్తగా విందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి, దినములో చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఈ వచనాలు మనం ఎఫెసీ పత్రికలో నుండి మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగాల్ని ప్రభు మన వినికిడిలో దీవించును గాక. మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ పరిచర్య అనే అనే విభాగంలోనికి వస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని పరిచర్య లోతైన చక్కటి అధ్యాయం అది. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుంది, అది గలతీ పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడు అనే మాటను, ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడుట అనే అంశాన్ని ఈ పత్రికలో మనం చూస్తున్నాం. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఈ మాటలో ఈ సందర్భాన్ని అనుసరించి మనము నేర్చుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 2 భాగాలు. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతపరమైన భాగం, 4, 5, 6 అధ్యాయాలు అభ్యాసాత్మకమైనటువంటి భాగం, అనుదినం మనం ఎలా జీవించాలో చెప్పబడిన భాగం 4, 5, 6. మొదటి 3 అధ్యాయాలు వాక్య సత్యం సిద్ధాంతం. మొదటి అధ్యాయంలో మీరు ఎలా ఎంపిక చేయబడ్డారు, 2వ అధ్యాయంలో మీరు ఎలాగో బ్రతికించబడి దేవునికి ఆలయమయ్యారు, 3వ అధ్యాయంలో సంఘముగా మీరు ఎలాగున కట్టబడ్డారు, సంఘ దర్శనం, 4వ అధ్యాయంలో మీరు ఎలా నడవాలి, మీ నడక, 4వ అధ్యాయంలో మీరు ఐక్యపరచబడి నడవండి, 5వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తాం, పరిమళం, కాబట్టి లోకానికి భిన్నంగా మీరు నడవాలి, 6వ అధ్యాయంలో మీరు పోరాడాలి. ఈ విషయాలు చెప్తూ ఉంటుండగా నడక అని చెప్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 1వ వచనములో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, ఇది మీ భుజాల మీద ఉన్న బాధ్యత, నడుచుకోండి. ఆ కింద వచనాల్లో లోకం ఎలాగ నడుచుకుంటుందో చెప్పాడు. లోకం ఎలాగ నడుచుకుంటుంది, జారత్వము, అపవిత్రత, లోభత్వము, ఇవన్నీ చెప్తూ వచ్చాడు. పోకిరి మాటలు, ఇవన్నీ లోకం యొక్క నడక. కానీ క్రైస్తవ నడక ఎలాంటిది? వెలుగులో నడుచుట, వెలుగు సంబంధులు, ప్రకాశములో నడుచుట. 15వ వచనంలో నుండి ఆత్మ పూర్ణులై నడుచుట, జ్ఞానుల వలె నడుచుట, జ్ఞానుల వలె నడుచుట. జ్ఞాని ఎలా నడుస్తాడు అంటే ఆత్మ పూర్ణుడై నడుస్తాడు. ఆ కింద వచనాల్లో మనము ఇంకా చాలా ఆ నడక యొక్క విశేషతలు మనం చూస్తూ ఉంటాం. నేను ఈ ఉదయకాలపు వేళ ఆత్మ పూర్ణులై ఉండుట అనే అంశం మీదే ఎక్కువ దృష్టి నేను పెడుతూ 3 భాగాలుగా ఈ భాగాన్ని మనం చూస్తాం. దానికంటే ముందుగా నింపుదల అనే మాటను అనే ఫ్రేజ్ని మనం చూడబోతా ఉన్నాం. నింపుదల. దేవుని వాక్యంలో పలు రకాల నింపుదలలు ఉన్నాయి. వాటిని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నింపుదలలో ఎఫెసీ పత్రిక 5లోది ఎలాంటి నింపుదల అనే దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ టెక్స్ట్ ని మనం విభజించి ధ్యానం చేస్తాం. చూడండి, ఆత్మ చేతనే 2 రకాల నింపుదలలు ఉన్నాయి. ఇక్కడే చారిస్మాటిక్ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఒకదానిగా చెప్పబడుతూ
నానా గందరగోళానికి దారి తీశారు. ఈనాడు విస్తరించిపోయింది. అనేక మంది మోసగించబడుతున్నారు. వింటున్నా మీకు నేను అప్పీల్ చేస్తున్నాను, ఈ శ్రేష్టమైన విభజన పై ప్రతి వ్యక్తికి కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. నంబర్ 1, మొదటి నింపుదల ఏమంటామంటే దాన్ని సావరెన్ ఫిల్లింగ్, సార్వభౌమ నింపుదల. దీన్ని మనం చూస్తాం. అంటే వ్యక్తి తాను ఏదో చేయటం కాదు, కానీ దేవుడే అతన్ని ఎంచుకొని నింపుట. ఇది లేఖనాల్లో మనం చూస్తాం. సార్వభౌమ నింపుదల. ఇంకా ఒకవేళ బాగా అర్థం కావాలంటే దీన్ని అసాధారణమైన నింపుదల. చూడండి, కొన్ని సంగతులు మనం వినాలి. అదేంటి? లూకాసు వార్త 1వ అధ్యాయం. మనం జాగ్రత్తగానే ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. నేను ఈ తరగతుల్లో కూడా దీన్ని పూర్తి చేయలేకపోవచ్చు, కానీ చెప్పబడుతున్న సత్యాలపై స్పష్టమైన క్లారిటీ మనకు ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఇక్కడ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకి త్రిప్పును అన్నాడు. ఇక్కడ మనం బేబీ జాన్ తల్లి గర్భములో పిండముగా ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మనం చదువుతాం. ఇక్కడ రక్షించబడి ఒక వ్యక్తి నింపబడే ఆ జ్ఞానము, ఆ పరిజ్ఞానం ఏమీ లేదు. అతడు ఇంకా పిండముగానే ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. పిండముగానే ఉన్నవాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనే మాటను మనం చూస్తాం. పిండముగానే ఉన్నవాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనే మాటను మనం చూస్తున్నాం. ఈ ఆత్మతో నింపబడ్డానికి మీరు ఇలా చేయండి, అలా చేయండి అని కరిస్మాటిక్ వాళ్ళు చెప్తారే, అలాంటి కండిషన్స్ ఏమీ చేయలేని ఒక పిండం. అలాంటి కండిషన్స్ ఏమి నెరవేర్చలేని పిండం. అలాగే మరికొన్ని రెఫరెన్స్లు మనం చూస్తాం. చూడండి, పేతురు గురించి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు మనం చదువుతాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఇక్కడ ఒక విశేషమైన ప్రసంగాన్ని లేదా డిఫెన్స్ ని, వాక్య సత్యాన్ని ప్రజల అధికారులకి, పెద్దలకి బోధించాల్సి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నిండినవాడు. మరి 2వ అధ్యాయంలో నిండి ఉన్నాడు కదా, ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చాడు అని చెప్పాడు. 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయంలో అసలు కుంటివానికి నడక, వాడు నడిచేటట్టుగా ఒక చక్కటి కార్యాన్ని దేవుడు పేతురు ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనే మాటను మీరు చూస్తారు. దీన్ని ఏమంటారంటే అసాధారణమైన నింపుదల. దేవుడు తన పని కొరకై కొంతమందిని ఆయన నింపుతున్నాడు. నెంబర్ 1, బాప్తిస్మం ఇచ్చి యోహానును మనం చూస్తున్నాం. ఇది అందరికీ కాదు, కొంతమందికే. పేతురును మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో పౌలును మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో ఆ మాట మళ్ళా చెప్పబడింది. 9వ వచనంలో పౌలు మొదటి సువార్త పరిచర్యకు వాళ్ళు బయలుదేరారు. విశేషంగా బర్నబా పౌలుల గురించి రాస్తూ వారు ఆ ప్రాంతానికి వచ్చారు. ఎక్కడ? సిలుకైకి వచ్చారు. సలమిలో ఉన్నారు. సమాజ మందిరంలో వారు సువార్త, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా అక్కడ 6వ వచనంలో పాపు అనే ద్వీపానికి, అనే ఊరికి వాళ్ళు వచ్చారు.
అక్కడ బర్యేసు అనే ఒక గారడి వాడున్నాడు. వాడు అబద్ధ ప్రవక్త. ఇప్పుడు వాడు సువార్తకు అడ్డు తగులుతూ ఉన్నాడు. మాటి మాటికి అడ్డు తగులుతా ఉన్నాడు. అయితే సెరికి పౌలు అధిపతి దగ్గరికి వచ్చి బర్నబా సౌలు దేవుని వాక్యం అక్కడ వినిపించబడుతూ ఉంటుండగా 8వ వచనంలో ఆ అధిపతి విశ్వాసం నుండి తొలగింపబడాలని వీడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఎలుమ అనేవాడు అనే పేరుకు అర్థం గారడీవాడు. మనం ఆల్రెడీ గారడీ సీమోన్ గురించి 8వ అధ్యాయంలో మనం చూస్తాం. స్వార్థ పనికి వారు ఎలాగను ఆటంకపరుస్తున్నారో ఈ గారడీ వాళ్ళు ఇన్నేడు కూడా గారడీ వాళ్ళు స్వార్థ పనికి ఆటంకం. అందుకని 9వ వచనంలో వీడు ఎలాగైనా అతన్ని విశ్వాసం నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తుంటాడనగా అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఇది సార్వభౌమ నింపుదల. పరిశుద్ధాత్మతో వారు ప్రత్యేకమైన పలు సందర్భాల కొరకై నింపబడ్డారు. ప్రత్యేకమైన పలు సందర్భాల కొరకై వారు నింపబడ్డారు. అలాగే చూడండి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం స్టెఫను చనిపోయినప్పుడు కూడా చనిపోతున్న సమయంలో ఈ మాటలు రాయబడ్డారు. 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండు కొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి. మనం చదువుతున్న ఈ సందర్భాలు అన్ని సావరిన్ ఫిల్లింగ్, స్పెషల్ ఫిల్లింగ్. ఇది డైలీ ఫిల్లింగ్ కాదు. ఇది డైలీ ఫిల్లింగ్ కాదు, ప్రత్యేకమైన నింపుదల. దేవుడు కొంతమందిని తన పని కొరకై ఆయన ప్రత్యేకంగా నింపాడు. అయితే చాలా మంది ఇది అందరికీ జరగాలి అని తప్పుగా బోధిస్తూ ఉన్నారు. ఇది అందరికీ జరగదు. బేబీ జాన్, పిండంగా ఉన్న యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా నింపబడ్డాడు? వీటిని అసాధారణమైన నింపుదల, సార్వభౌమ నింపుదల అని మనం చూస్తాం. అయితే ఇప్పుడు 2వ నింపుదల అనే దానిలోకి వస్తున్నాం. 2వ రకం ఏంది? అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. అదేంటంటే అది అనుదిన నింపుదల. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అక్కడ ఏమని చెప్పాడు? అయితే ఆత్మ పూర్ణులయుండు. ఆత్మ చేత పూర్ణులయుండు అని లేదు, ఆత్మ పూర్ణులయుండు. ఇది డైలీ ఫిల్లింగ్. అనుదిన నింపుదల ఇది 2వది. అసాధారణమైన నింపుదల మొదటిది, అనుదిన నింపుదల 2వది. ఇది విశ్వాసికి ఆజ్ఞగా ఇవ్వబడింది. కొద్దిగా మనం ధ్యానం చేసే ముందు దీని గురించి మరికొన్ని సంగతులు ముందుగా మనం వింటాం. ఇది కంటిన్యూయింగ్ ఆబ్లిగేషన్, అంటే ఆజ్ఞ, బాధ్యత, అనుదినము మనం జరగాల్సినటువంటి అనుదినము జరగాల్సినటువంటి. ఇది ప్రతి విశ్వాసికి, ఎక్కడో పౌలుకో, పేతురుకో, స్టెఫన్కో, బేబీ జాన్కో మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి నింపబడాలి. కాబట్టి అసాధారణమైన నింపుదల. మీరు అసాధారణంగా నింపబడండి, అద్భుతాలు చేయండి, భాషలు మాట్లాడండి, ఎగరండి, అరవండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తున్నారు. అది అసాధారణమైన నింపుదల అనేది కేవలం దేవుని సార్వభౌమ చిత్తంలో కొద్ది మందికి మాత్రమే. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా, విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా సాధారణమైన నింపుదల, అనుదిన నింపుదల ఇది మనము కలిగి ఉంటాం. నేను ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉంటుండగా కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు చాలా కాలంగా విశ్వాసులుగా ఉన్నారు. సంఘ జీవితంలో ఇది చాలా ముఖ్యమైన అంశంగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని ప్రతి విశ్వాసికి బోధించబడాలి.
దీని విషయమై చాలా తక్కువ బోధ అరుదుగా మనం వింటాం. ఆత్మపూర్ణులై ఉండుట. కారణం ఏంటంటే కరిస్మాటిక్ వాళ్ళు దీన్ని చాలా ఉధృతమైన స్థితిలో భిన్నమైన భావంతో చెప్తున్నారు. సత్యం నుండి దూరం చేశారు. దేవుని వాక్య సత్యం స్పష్టంగా ఈ దినాల్లో గంభీరంగా బోధించబడాలి. 18వ వచనం నుండి నిజానికి 21వ వచనం వరకు చదవాలి. అది మనసులో ఉంచుకోండి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు అని చెప్తూ, అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. పరిశుద్ధాత్మ పరిచర్య విషయంలో మన పరిశుద్ధతలో భాగంగా ఆయన మనల్ని ప్రభువైన యేసు క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తున్నాడు. అది 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఈ మహిమకరమైన కార్యం జరగాలి అంటే ఆత్మపూర్ణులమై ఉండాలి. మహిమలో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి, మహిమ నుండి అధిక మహిమ పొందుచు అని చెప్పాడు కదా. కృప వెంబడి కృప పొందుచు అని యోహానులో చెప్పాడు కదా. అంటే మనం ఎంతగా ఆత్మపూర్ణులమై ఉంటామో అంతగా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతాం. క్రీస్తు స్వారూప్యంలోనికి మారుట. 18వ వచనంలో మద్యముతో మత్తులై ఉండకుడి అని నెగిటివ్ కమాండ్ ఇచ్చాడు. తర్వాత పాజిటివ్ కమాండ్ ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మతో ఆత్మపూర్ణులై ఉండుడి. మనం దీన్ని గనక భాషా వ్యాకరణం ప్రకారం అర్థం చేసుకోవాలి అంటే నిరంతరంగా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండండి. అంటే నేను ఎప్పుడో నిండిపోయి ఉన్నాను చాలు అనే భావం లేదు. నిండిన స్థితి నిరంతరము ఉండాలి. ఇది ఈ వచనం యొక్క వ్యాకరణార్థం. నిరంతరంగా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండుడి. మొన్న నిండాను మంచిది, మరి నిన్న సంగతి? నిన్న నిండాను మంచిది, మరి ఈనాటి సంగతి? ఈ వచనం ఏం చెప్తుందంటే ప్రతిరోజు పరిశుద్ధాత్మతో విశ్వాసి నింపబడి ఉండాలి. నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుట అనే అంశంలో మొదటిగా ఒక డెఫినేషన్ మనసులో ఉంచుకోవాలి. నింపబడుట అంటే పరిశుద్ధాత్మునికి సంపూర్ణ స్వాధీనములో ఉండుట. ఇది మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉండుట, పరిశుద్ధాత్మ ప్రభావంలో ఉండుట, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నిండిపోవుట అనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక ఫీలింగ్ కాదు, ఇది ఒక అనుభూతి కాదు, శారీరకమైన ఒక ఉద్రేకం కాదు, కిందపడి దొల్లేది కాదు. ఈనాడు అభిషేకం అని పేరు పెట్టి ఏదైనా ఒక మాయా అనుభూతి కలిగిస్తూ ఉన్నారు. అది కానే కాదు. ఇది నిరంతరము నా వ్యక్తిగత జీవితం మీద కనబడే ప్రభావం. ఇది ఒక నిరంతర జీవన పద్ధతి. మన జీవితాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నడిపించే ఒక స్థితి. మన అంతరంగిక వాస్తవాన్ని ఇది సూచిస్తాం. మన లోపల పరిశుద్ధాత్మ ప్రభావం కనబడుతూ ఉన్నాడు. కొంతమంది ఆత్మ చేత నింపబడుట అనే దాన్ని ఎలా చెప్పారంటే, ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాసులో నీళ్లు పోస్తా ఉన్నారనమాట. గ్లాసులో నీరు నింపడం వంటిది కాదు. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, చూడండి, ఇప్పుడు మోటార్లు వచ్చాయి పడవలకి, కానీ పూర్వకాలం తెరచాపలతోటి పడవలు నడిచేవి. ఆ పదాన్ని గ్రీకులో ఇక్కడ వాడారు. తెర చాపను మీరు చూస్తే
గాలి ఆ తెరచాప మీద పడినప్పుడు ఆ దిశను అది కలిగి పడవ ముందుకి వెళ్ళిపోతుంది. గ్లాసులో నీరు నింపడం వంటిది కాదు. ఇది గాలితో పడవ తెరచాపలను నింపడం. తెరచాప నిండా గాలి ఉంది, ఇప్పుడు పడవ నడుస్తుంది. ఎలా నడుస్తుంది? అదిగో ఆ తెరచాప నిండా గాలి ప్రభావం. ఒక విశ్వాసి ఎలా నడుస్తున్నాడు డైలీ? ఇది డైలీకి సంబంధించింది, ఒక మీటింగ్ లో చేసే అల్లరికి సంబంధించింది కాదు, లేకపోతే మరొకటో కానే కాదు. ఈనాడు కరిస్మాటిక్ పేరు చెప్పిన దీని అర్థాన్ని మార్చేశా. అసలు భావం ఏంటంటే శక్తివంతమైన విస్తరణ, పవర్ఫుల్ పర్మియేషన్. నిండిపోవుట అనే దానికి బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో నిండిపోవుట అనే సందర్భాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. బైబిల్లో ఆ పదం స్పష్టంగా వాడాడు, అందువల్ల మనం ఆ పదజాలాన్ని తీసుకుంటున్నాం. దుఃఖముతో నిండి ఉండుట. లూకా సువార్త 5వ అధ్యాయం 26వ వచనములో అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరిచి భయముతో నిండుకొనిరి. ఇక్కడ మరొకటి వచ్చింది, నిండిపోవుట. లూకా సువార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయుదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. క్రోధముతో, కోపంతో నిండిపోయారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మనం ఏం చూస్తామంటే, పరిచారకుల గురించి చెప్తూ పరిశుద్ధాత్మతో విశ్వాసముతోను నిండి కొనిన వాడై. 5వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయంలో అననీయ సాతానుతో నిండిపోయాడు. 5వ అధ్యాయంలో ఎందుకంటే ఇక్కడ మనం ఏం గమనించాలి, నిండిపోవుట అంటే సాతాను యొక్క ప్రభావములో ఉన్నారు అని అర్థం. ఇవన్నీ ఒక సమర్థవంతమైన ప్రభావాన్ని సూచిస్తా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వెర్రి కోపంతో నిండిపోయారు. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? భయంతో నిండిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అలాగే పరిశుద్ధాత్మతో నిండిపోవుట అంటే ఆయన ప్రభావానికి పూర్తిగా లోనవడం. మన జీవితంలో అన్ని విభాగాల మీద ఆయన సంపూర్ణమైన ప్రభావం ఉండడం. మన ప్రవర్తనను ఆయన నడిపించాలి, మన ఆలోచనలను ఆయన ఆక్రమించాలి. అది మనకున్న ఆజ్ఞ. ఇంకా దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఎఫెసీ పత్రికలో ఉన్న మాటలే దాదాపు సిమిలర్ గా కనబడతాయి, కానీ చాలా వ్యత్యాసం ఉంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అక్కడ ఆత్మపూర్ణులై ఉండి అని చెప్పాడు కదా. ఇక్కడేం చెప్తున్నాడంటే, క్రీస్తును, దేవుని గురించి, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించున్నట్లు చేయండి. ఇది ప్రస్తుతపు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది పరిశుద్ధాత్మతో నిండిన స్థితికే సమానం. ఎవరి జీవితంలో వాక్యం ఉందో పరిశుద్ధాత్మ ప్రభావం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఈ రెండు వాక్యాలు మీరు పోల్చి చూడండి. పరిశుద్ధాత్మ నింపబడిన వాడు ఎలా ఉన్నాడు, వాక్యంతో నింపబడిన వాడు ఎలా ఉన్నాడు. కొలస్సీ పత్రిక క్రీస్తు వాక్యంతో నింపబడి ఉండుట, ఎఫెసీ పత్రిక పరిశుద్ధాత్మతో నిండి ఉండుట. ఈ రెండింటిని లేఖనాల వెలుగులో మనం చూసినప్పుడు మన అంతరంగ జీవితం నిండిపోవడాన్ని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు మనల్ని పవిత్రపరిచే కార్యం,
మనం క్రీస్తు ప్రభు యొక్క మహిమను ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మలిచే పని ఒక సంఘంలో ఒక విశ్వాసి దేవుని వాక్యం చేత ఎందుకు నింపుకోవాలి, హృదయాన్ని ఆత్మ చేత ఎందుకు నింపబడాలి అంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటానికి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇది ఒక అనుభూతి కాదు, ఫీలింగ్ కాదు. నాకు ఒళ్ళు జలధరించిందండి, ఆ క్షణంలో ఏమైందో తెలియదండి, పడిపోయానండి, ఇవేమి ఉండవు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈనాడు కారిస్మాటిక్ వాళ్ళు చెప్తున్నట్టుగా అది మోమెంటస్ ఫీలింగ్ కాదు. క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసించుట, పరిశుద్ధాత్మతో నింపబడట, ఇది ఫీలింగ్ కాదు, నిరంతర ప్రక్రియ. పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధి చేస్తున్నాడు. బహిరంగమైన క్షణికమైన అనుభూతి కాదు. నాకేదో పరలోక అనుభవం వచ్చింది, ఇది కానే కాదు. దేవుని వాక్యం మనకు బోధించబడిన క్రీస్తు మహిమపై మనల్ని దృష్టి పెట్టి అనంతర మార్పు కలిగిస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మతో నిండిన జీవితం యొక్క అర్థం, దేవుడు మనల్ని రక్షించాడు, మనం స్పందించాం, విధేయత చూపించాం. అయితే మరొక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆత్మ పూర్ణులయుండి. పాపాలు ఒప్పుకోమని ఆజ్ఞాపించాడు, మనుషులందరూ రక్షింపబడాలని ఆయన ఆజ్ఞాపించాడు. మరొక ఆజ్ఞను మనం చూస్తున్నాం, ప్రతి విశ్వాసి తన అనుదిన జీవితంలో ఆత్మ పూర్ణులై ఉంటారు. ఆత్మ పూర్ణుడు ఎలా ఉంటాడో, వాక్యం సమృద్ధిగా నివసిస్తే ఎలా ఉంటుందో, రెండు ప్రభావాలు సిమిలర్ గా ఉన్నాయి. ఇక ఈ ఉదయకాలపు వేళ మనం చూస్తూ ఉంటేనేగా ఈ వచన భాగం 3 భాగాలుగా మనం వివరిస్తాం. మనకున్న సమయంలోనే నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 3 అంశాలు మనకు కనబడుతుంది. ఆత్మ పూర్ణత, మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండి. కాంట్రాస్ట్ అంటే ఒకదానికి ఒకటి వ్యత్యాసాలు మనం చూస్తాం. మద్యంతో నింపబడిన వాడు ఎలా ఉంటాడో, ఆత్మచేత నింపబడిన వాడు ఎలా ఉంటాడు. మనం ఈ రెండింటికి మనము వ్యత్యాసాలు మనం చూస్తాం. అది ఒక పాట. రెండవది, ఆత్మ పూర్ణులయుండి అనేది ఒక ఆజ్ఞ, దాన్ని మనం చూస్తాం. మూడవది, ఆత్మ పూర్ణుడై ఉండుటను బట్టి కలిగే ఫలితాలు, ఇది మనము చూడబోతా ఉన్నాం. మొదటిగా ఆత్మ పూర్ణులయుండి అనే దానికి సంబంధించి వ్యత్యాసాలు మనం చూస్తాం. దేనికి వ్యత్యాసం? మద్యముతో మత్తులై ఉండకుడి, దానికి ఆత్మ పూర్ణులయుండి, ఈ రెండిటికి పరస్పరం వ్యత్యాసాన్ని మనం చూస్తాం. చాలా వాస్ట్ కాంట్రాస్ట్ ను మనం చూస్తాం. 2 ఎంపికలు ఉన్నాయి, ఒకటి మత్తు, రెండవది పరిశుద్ధాత్మతో నిండిపోవట. ఇవి భిన్నమైన 2 దారులు. దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు ఆ మద్యంతో మత్తులై ఉండకూడి అనే దాంతో పోల్చి చెప్తున్నాడు? పూర్వకాలంలో ఉన్న మత అభ్యాసాలు మనకు తెలియాలి. ప్రాచీన కాలంలో ప్రజలు మతాలలో దేవుళ్ళతో సాంగత్యం పొందేందుకు బాగా త్రాగేవారు. ద్రాక్షరసాన్ని, పులిసిన ద్రాక్షరసాన్ని ఉద్దేశపూర్వకంగా ఈ టెంపుల్స్ లో వాడేవాడు. అందుకనే మీరు ఈనాటికి కూడా చూస్తారు, దేవుళ్ళతోటి, వాళ్ళు అనుకున్న దేవుళ్ళతోటి వాళ్ళు అనుసంధానం కనెక్ట్ అవ్వటానికి సారాను వాడతారు. ఆలయ వేశ్యలు ఉన్నారు, భోగ విలాసమైన విందులు ఉన్నాయి, తిన్న తిండి కక్కి మళ్ళీ తినేటట్టుగా ఉన్నాయి. అందుకనే తిరిగి తినేది ఉంది పంది అని యాకోబు పేతురు చెప్తున్నాడు. మన క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. పూర్వకాలం టెంపుల్స్ లో శరీర సంబంధమైన పాపాలని ప్రోత్సహించడం కొరకే వాళ్ళు మద్యం యొక్క మత్తులోనికి వెళ్ళిపోయేవారు. మద్యముతో మత్తులై ఉండుట పూర్వకాల మతాచారాల్లో భాగం. ఇదే వారి దృక్పథం. కానీ పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చాక
ఎఫెక్ట్ ఎలా ఉంటుందో పౌలు జ్ఞాపకం చేస్తుంది. 1960లో తిమోతి లియరీ అనే వ్యక్తి LSD డ్రగ్ ద్వారా పరలోక అనుభూతి పొందొచ్చు అని నమ్మేవాడు. తిమోతి లేరీ అంటే మీకు గనక మత్తు ఇస్తే దేవుడితో మీరు అనుసంధానం అయిపోతారు అని. అందుకని ఈనాడు కూడా దేవాలయాల్లో సారా ఎక్కువగా మద్యము, మాంసము. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని పిల్లలు మత్తుతో అన్యులు వచ్చేటట్టుగా తాగి రాకూడదు. వాళ్ళ సంబంధం అలాంటిది కాదు. అయితే మరొక ప్రభావం ఉంది. అదేమిటి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఇది అంతరంగ శక్తి, అంతరంగ ప్రభావం, అంతరంగ దివ్యమైన ఆలోచన మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదేమి కొత్త కాదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగింది. పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ 120 మంది శిష్యులు పరిశుద్ధాత్మతో నిండిపోయారు. వారు వివిధమైనటువంటి భాషలలో వారు మాట్లాడుతూ వచ్చారు. ఆ సందర్భాన్ని మీరు చూడండి. ఆ సందర్భాన్ని చూసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఇంకా పొద్దు పొడిచి జామైనా కాలేదే కదా. చూడండి 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. ఆత్మ పూర్ణులైనటువంటి వారిని ఏమన్నారు వాళ్ళు? ఈ శబ్దము కలగా జనులు గుంపులుగా వచ్చారు, విభ్రాంతి పొందారు. 13వ వచనం, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యం చేశారు. అంటే మరొకరి స్వాధీనంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని చూసే ఎలాంటి వాళ్ళు? వీళ్ళకి ఆ భాష రాదు, కానీ వాళ్ళ ఆ భాషతో మాట్లాడుతున్నారు. అంటే పురాతన దేవుళ్ళ దగ్గర ఎలాగున ఆధీనములో వాళ్ళు ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు, ఆత్మ పూర్ణులయ్యారు. పౌలు చెప్తుంది ఏంటంటే, మద్యముతో ఎలాగున ఒక వ్యక్తి ప్రభావం అవుతాడో అలా కాకుండా ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ చేత ప్రభావం కావాలి. ఇక్కడ పాఠం యొక్క అవుట్లైన్ ని మనం చూస్తాం. క్రైస్తవులు మద్యాన్ని సేవించకూడదు ఏ కోశములో కూడా. ఈనాడు చాలా విచారం. మద్యం తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సోదరి సోదరులారా, ఆత్మ పూర్ణులయుండి. అమెరికాలో మద్యం సేవించటం చాలా సర్వసాధారణం. చర్చిల్లో చాలా మోడరేట్ గా చెప్తారు, విశ్వాసులు పోతారేమోనని. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మద్యముతో మత్తులై ఉండకూడదు, తాగొద్దు. ఇది మద్యానికి ఉన్నటువంటి తేడాను మనం చూస్తూ చూడండి. తాగిన వ్యక్తి ఎలా ఉంటాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు ఎలా ఉంటాడు, కొన్ని వ్యత్యాసాలు మనం చూస్తాం. ఒకటి, తాగిన వాడు మాట తూలిపోతుంది, నాలుక మడతడిపోతుంది, షా అంటాడు, మనకి నవ్వు వస్తుంది అతని మాట మీద. అతని పదాలు ఒకదానికి ఒకటి కలవు. అతను ఏం చెప్తున్నాడో ఒక సెంటెన్స్ లో రాదు. కానీ ఆత్మ పూర్ణుడైన వాడిని మీరు చూడండి. ఆత్మ పూర్ణుడైన వాడు ఏం చేస్తాడు? యేసు క్రీస్తును స్తుతిస్తాడు. పరిశుద్ధమైన మాటలు వచ్చాయి, పరిశుద్ధాత్మతో నింపబడితే. ఎలాంటి మాటలు అంటే క్రీస్తును మహిమపరిచే మాటలు. ఆత్మ పూర్ణుడు క్రీస్తుని మహిమపరుస్తాడు. తర్వాత మద్యంతో మత్తులైనటువంటి వాడు, అతని నడక చూడండి. మాట చూసా, నడక చూడండి. ఎలా నడుస్తాడు? అడ్డదిడ్డంగా నడుస్తాడు, చక్కగా నడవలేడు. కానీ ఆత్మ పూర్ణుడైనటువంటి వాని నడక ఏమని చెప్పాడు? ఇక్కడే చెప్పాడు, జాగ్రత్తగా నడుచుకోండి. అజ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు, ఆ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడక. తాగిన వాడి నడక అది స్టాగరింగ్. కానీ ఆత్మ పూర్ణుని నడక పరిశుద్ధమైన నడక, పర్పస్ఫుల్
వాక్, ఉద్దేశపూర్వకంగా నడుస్తున్నాడు, చక్కగా నడుస్తున్నాడు. నడక మన నడత పర్పస్ఫుల్ గా ఉంటుంది. కొంతమంది సంఘంలో కార్యాలు చేస్తారు, అది ఎందుకు చేస్తున్నారో స్పృహలో ఉండరు. మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నారో స్పృహలో ఉండరు. బీ కాన్షియస్. తర్వాత మద్యముతో మత్తులై ఉన్నటువంటి వాడు మద్యము చేత కంట్రోల్ చేయబడతాడు. ఆల్కహాల్ అనే పదము యొక్క మూలమే ఒక అపవిత్రాత్మ నుండి వచ్చింది అని నమ్ముతారు భాషా పండితులు. అంటే త్రాగేవాడు వెనక ఒక దెయ్యం, ఒక డీమన్ ఉంటుంది అని నమ్ముతారు. అందువల్ల తాగేవాడో దాని కంట్రోల్లో ఉంటాడు. మరి ఆత్మపూర్ణుడైన వాడు పరిశుద్ధాత్ముని స్వచ్ఛమైన పరిశుద్ధమైన స్వాధీనంలో ఉంటాడు. త్రాగిన వాడు కంట్రోల్ పోతుంది. కానీ ఆత్మపూర్ణుడు సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహంగా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడో, ఏం ఆరాధిస్తున్నాడో, ఎవరితో కలుస్తున్నాడో ప్రతి దానికి సెల్ఫ్ కంట్రోల్. తర్వాత పాపం చేయడానికి తాగిన వాడు ఎలాంటి నీచమైన కార్యాన్ని చేయడానికి రెడీ అవుతారు. అందుకనే మీరు చూడండి, మద్యం మత్తులో నేను ఇలా చేశాను అంటారు నేరస్తులు. ప్రతి పాపానికి మద్యముతో మత్తుడై ఉన్నప్పుడు ప్రతి పాపానికి అతడు గురైపోతాడు. ఆత్మపూర్ణుడైనటువంటి వాడు పాపాన్ని ఎదిరిస్తాడు. heightened resistance to sin. తర్వాత అవమానకరంగా ఉంటాడు మద్యంతో మత్తులైన వాడు. తాగినవాడు అవమానంగా ఉంటాడు. బట్టలు సరిగా ఉండవు, మాటలు సరిగా ఉండవు, ఎక్కడ కూర్చుంటాడో తెలీదు, రోడ్డు మీద పడిపోయి ఆ పాటలు పాడుతూ ఉంటాడు. డిస్గ్రేస్ఫుల్ అండ్ షేమ్ఫుల్. కానీ ఆత్మపూర్ణుడైనటువంటి వాడు గొప్పగా ఉంటాడు, మాదిరిగా ఉంటాడు, అనేక మందికి మాదిరిగా కనబడతాడు. అందువల్ల ఈ వ్యత్యాసాలు ఆత్మపూర్ణుడికి దీనికి మనం చూస్తాము. ఇక్కడ మనం ఏం చేయాలంటే రెండవ దానికి వెళ్ళిపోతున్నాం. అదేంటంటే ఆజ్ఞ. మొదటి వ్యత్యాసాలు మనం చూసాం, త్వరగా ఆజ్ఞని మనం చూస్తాం. 5:18 ఆత్మపూర్ణులయుండుడి అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మతో నిండి పోయి ఉండండి. ఇక్కడ ఈ ఆజ్ఞ ఎలాంటిదంటే నిరంతరము నిండి ఉండుడి. అది అర్థం. ఏదో ఒకసారి నిండి ఉండడం కాదు. నేను ఒకసారి పరిశుద్ధాత్మతో నిండాను అని చెప్పుకునే స్థితి కాదు. ఇలా చెప్దాం, ప్రతిరోజు ప్రతి క్షణం మన జీవితంలో కొనసాగే స్థితి. సంఘములో ఆ సోదరి, ఆ సహోదరుడు ఆత్మపూర్ణుడు అని చెప్పగలిగే ఆ గొప్ప అనుభూతిలోనికి మనం వెళ్ళాలి. ప్రతిరోజు ప్రతి క్షణం మన ఆలోచనలు, మన నడక, మన ఆశయాలు, మన పనులు అన్ని పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఇది ఒక అంతర్గతమైనటువంటి అనుభవం. ఒక గ్లాస్ ఉంది, దాని నిండా నీళ్లు ఉన్నాయి, అలాంటి స్థితి కాదు. నేను మరలా చెప్తున్నాను, ఒక పడవ ఉంది, గాలి తెరచాప, ఆ తెరచాప నిండా, తెర నిండా గాలి ప్రభావం ఉన్నట్లుగా ఒక విశ్వాసి జీవితం పరిశుద్ధాత్మ చేత నడిపించడం. వ్యత్యాసాలు మనం చూసాం. రెండవది ఆజ్ఞ అని మనం చూసాం. మారు మనసు పొందుడి ఎలా ఆజ్ఞ, బాప్తిస్మం పొందండి ఎలా ఆజ్ఞ, ఆత్మ పూర్ణులైన ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, ఆప్షన్ కాదు. కొంతమంది ఆప్షన్ అనుకుంటున్నారు. సోదరులారా, ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఆత్మ పూర్ణులుగా ఉండడానికి
సిద్ధపడదాం ప్రభు సహాయానికి. మూడవది కాన్సిక్వెన్సెస్. ఆత్మ పూర్ణులై ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? నిజానికి అది చాలా పెద్ద పాఠం. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 19వ వచనంలో కీర్తనలు, స్తోత్ర గీతాలు, ఆత్మీయమైనటువంటి పద్యాలు, ఒకరితో ఒకడు మాట్లాడుతున్నాడు, ప్రభుని మనసారా మహిమపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి గీతములతో, ఆత్మీయమైనటువంటి పాటలతోటి ఆనందంగా ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడితే నీ పాట చూపించేస్తున్నది. ఎఫెసీ పత్రిక 5:20లో మనం చూస్తాం. కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మతో నిండిన జీవితం కృతజ్ఞతతో నిండి ఉంటుంది. కొంతమందిని మీరు చూడండి, కంప్లైంట్ బాక్సులు, ఆల్వేస్ కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్. వాస్తవమే, మనకు సమస్యలు ఉన్నాయి. కానీ ఆత్మ పూర్ణులు ఎలా ఉంటారు అంటే కృతజ్ఞతతో నిండి, కృతజ్ఞతాస్తుతులు. 21 చూడండి, వాక్యానికి ఒకడు లోబడి ఉంటారు, ఆత్మపూర్ణులు. దాని అర్థం ఏంటి? దినదినం ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరి పట్ల ఒకరు వినయంగా జీవిస్తారు. ఇది సంఘంలో. 5వ అధ్యాయం 22-23 వచనాలకు వస్తే భార్య భర్త కుటుంబ జీవితం గురించి చెప్పారు. పరిశుద్ధాత్మతో నింపబడిన దాంపత్య జీవితం. నిజానికి మద్యంతో నిండి భయంకరమైన వ్యభిచారం చేస్తున్నారు వాళ్ళ దేవాలయాలు. కానీ ఆత్మ నింపుదల కలిగినటువంటి వాళ్ళు పరిశుద్ధమైనటువంటి జీవితం, కుటుంబ జీవితం. ఒక పురుషుడు, ఒక స్త్రీ సంఘం ఎదుట వాళ్ళు కుటుంబంగా కట్టబడుట, వివాహం, ఈ విషయాలు అక్కడ చెప్పారు. ఆత్మ పూర్ణులు కుటుంబంలో మాత్రం. భార్య చూడండి, భార్య ఏం అవ్వాలి? ఆత్మ పూర్ణురాలైతే భర్తకు లోబడి ఉంటుంది. అతడు ఆత్మపూర్ణుడైతే భార్యను ప్రేమిస్తాడు. 6వ అధ్యాయంలోకి వస్తే పిల్లలను మనం చూస్తాం. పిల్లలు ఆత్మపూర్ణులు కావాలి. పరిశుద్ధాత్మతో నిండిన కుటుంబ జీవితం. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమతో పెంచుతారు. పరిశుద్ధాత్మతో నిండిన కుటుంబ జీవితం. ఇక 5వ వచనం నుంచి మనం చూస్తుంటే పనుల్లో యజమానులు, సేవకులు పరిశుద్ధాత్మ ప్రభావిత కార్యక్షేత్ర జీవితం కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ కొలసీ పత్రిక 3:16లో కూడా మనం చూస్తాం. మీరు పోల్చుకోండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండనివ్వండి అనేది ఆజ్ఞ. అక్కడ కూడా ఇవే ఫలితాలు. ఆత్మీయ గీతాలు, కృతజ్ఞతాస్తుతులు, భార్య భర్త వారి యొక్క అన్యోన్య బంధం, పిల్లల విధేయత, అలాగే పనివారు, యజమానులు. పరిశుద్ధాత్మతో నిండిపోవుట ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించుట. ఇదొక మొమెంటస్ అనుభూతి కాదు. ఈ 2 వచన భాగాలు ప్యారలల్ గా స్టడీ చేస్తుంటే దేవుని వాక్య స్వాధీనంలో ఉండటమే పరిశుద్ధాత్మతో నిండి ఉండుట. దీనికి మూల కారణం స్పష్టంగా చెప్పబడింది. మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్తున్నాం. పరిశుద్ధాత్మ మనలో వాక్యం ద్వారా పనిచేస్తున్నాయి. ఇది ఒక మాయా అనుభూతి కాదు, ఉద్రేకం కాదు, కిందపడి దొలటం కాదు, అరవటం కాదు, కేకలు వేయటం కాదు. అంతరంగంలో లోతైన మార్పు, ప్రభువుని మహిమపరిచే మార్పు. మన కొరకే ప్రభు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లోక పాపమును మోసుకుని పోయాడు. నంబర్ 1. రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చాడు. మనం చూస్తున్నా ప్రతిరోజు విశ్వాసి ఆత్మ చేత నింపబడి ఉన్నారు. నిజానికి ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. అవి మరి ధ్యానం చేయడం ఇప్పుడు, లేకపోతే 2-3 సంగతులు త్వరగా జ్ఞాపకం చేస్తాను, ముగిద్దాం ఇక్కడితోటి. ఆత్మ పూర్ణుడిగా ఉండాలంటే నేనేం చేయాలి?
నెంబర్ 1 యోహాను మొదటి పత్రిక 1:9. నాకు ఒక 2-3 నిమిషాలు ఇవ్వండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పాపములు ఒప్పుకోవాలి. మన అంతరంగంలో దాగి ఉన్న క్షమించబడని పాపం ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకున్నప్పుడు మనము ఆత్మపూర్ణులమవుతాం. రోమాపత్రిక 12, మీ శరీరాలు సజీవ యాగంగా ఇవ్వండి. ఆత్మ పూర్ణులమై మనము ఇప్పుడే మనం చదువుకున్నాం కొలస్సే 3:16 దేవుని వాక్యం చేత నింపబడుట. కొరింథీ 2వ పత్రిక 3:18 ప్రభువుని ఆరాధించుట, ప్రార్థించుటలో సమయం గడపాలి. స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ వర్షిప్. సంగమతో ఆదివారం ప్రభు దినాన్ని ఆరాధిస్తా. వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించుట, ప్రార్థనలో గడుపుట. హెబ్రీ పత్రిక 10:25 సహవాసము చేయుట, తోటి విశ్వాసులతో కూడికలు హాజరవుట. కొరింథీ మొదటి పత్రిక 10:31 ఏమి చేసినా ప్రభు మహిమను కోరుట. ఈ విషయాలు మనం దృష్టించినప్పుడు ఆత్మచేత నింపబడి దేవునికి మనం మహిమను తీసుకుని వస్తాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి నా ప్రేమ వందనాలు. ఓపికగా దేవుని వాక్యాన్ని విన్న అందరికీ కూడా ప్రేమ వందనాలు. అలాగే ఈ సెషన్ అయిన తర్వాత ఏదైనా ప్రశ్న ఉంటే ఈ రోజు చెప్పబడిన పాఠం నుండి మనం తీసుకుంటాం. అందరికీ వందనాలు. మంచిది, వందనాలు అన్నగారికి, చాలా వందనాలు. చక్కని వర్తమానము, మరి పరిశుద్ధాత్మ గురించి మనము చక్కగా వినగలిగినాము. మరి ప్రభు నామమున, మరి మన్నా తరపున ప్రభు సన్నిధిలో మనము అందరికీ వందనాలు, అన్నకు వందనాలు తెలియజేస్తున్నాము. మరి ముగింపు ప్రార్థన కొరకు మనము వెళ్దాము. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులైనటువంటి గుడిపాడు తిమ్మోతన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. నా గుడిపాడు తిమ్మోతన్న వందనాలు. తిమ్మోతన్న వందనాలు అన్న, గుడిపాడు తిమ్మోతన్న. ప్రార్థన చేయాలన్నా, వాక్యం ఫలించుకోరు. ఓకేనా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయ కాలంలో కూడా నాయన పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులను మేము వినడానికి ఈ దినం కూడా నాయన మీ దాసుని బలపరిచినందుకై స్తుతిస్తున్నాం. అయ్యా, ప్రతి దినం నాయన పరిశుద్ధాత్మ దేవాతి దేవుని గురించి నాయన శ్రేష్టమైన సంగతులు మీ దాసుని ద్వారా మేము వినగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. విన్నాం నాయన, పరిశుద్ధాత్మని చేత నింపబడి మేమేం చేయాలో, ఎలాగ జీవించాలో నాయన మీ లేఖనాల ద్వారా నాయన మీ దాసులు నాయన వివరించడం నాయన మాకెంతో ఆనందం, ఆశీర్వాదకరం. నా తండ్రి, గొప్ప తండ్రి, గొప్ప దేవుడా, మీ స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు. మీ దాసులు జాన్లీ అన్నను బలపరచండి. ఈ పరిశుద్ధాత్మను గూర్చిన శ్రేష్టమైన సంగతులు మేము వినడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నింపబడిన వారు ఎట్లా ఉంటారో మేము చూసాం నాయన. వాక్యం చేత నింపబడి వాక్యానుసారంగా జీవించేవారే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు నాయన. అయా, పరిశుద్ధాత్మ లేని వారైతే ఇష్టానుసారమైన జీవితం, శరీర కార్యాల చేత మత్తులై తను చేసే కార్యాలే పరిశుద్ధాత్మను లేకుండా చేసే కార్యాలు నాయన. గొప్ప తండ్రి, శ్రేష్టమైన సంగతుల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తుతిస్తున్నాం. అయ్యా నా ప్రభు నాయన, మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యను కూడా దీవించండి. పరిచర్య ద్వారా నా తండ్రి మాకు ఎన్నో గొప్ప మేలులు, సంగతులు మీ దాసుల ద్వారా నాయన మాకు అనుగ్రహిస్తున్నందుకే స్తుతిస్తున్నాం. బర్నబాస్ అన్న కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ దినము నాయన అధ్యక్షత వహించి పరిచర్య జరిగిస్తున్న యేసుదాస్ అన్నను కూడా బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరువచ్చిన ప్రతి దాసును బట్టి పేరు పేరు
ప్రార్థిస్తూ మీ చిత్తమైతే మరలా నాయన రేపటి దినం మేము ఇలాగ చేరి అయా పరిశుద్ధాత్మను కూర్చిన తండ్రి నాయన లేఖనాల ద్వారా మేము బలపరచబట్టుకు మీ కృపనిమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమును బట్టి స్తోములు చెల్లించి ప్రార్థించి అడుగుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. బంధు ప్రియులారా, సహకరించినటువంటి ప్రియులందరికీ మరి ఉదయకాల ప్రభు మరి మీ అందరికి వందనాలు తెలియజేసుకొనుచున్నాను. సమయంలో మరి అన్నగారు జాన్ల అన్నగారు చక్కని వర్తమానం ఇస్తున్నారు. అన్నగారు నింపబడిన విషయాలు 2 తేడాల గురించి చెప్పారు. మరి అంతా విన్నాం. మరి నాకు కూడా ఇచ్చినటువంటి అల్పునైనటువంటి నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. మరి పెద్దలైనటువంటి మరి సేవకులైనటువంటి బర్నబాస్ అన్న గారికి వందనాలు. అన్న వందనాలన్నా.